ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, కృపామయడానికి స్తోత్రములు. మరొకసారి వాక్య దర్శనానికి ప్రభువా ప్రజల్లోనికి నడిపించినందుకు స్తుతిస్తూ ఉన్నా. కొద్ది నిమిషాలు మాతో ఉండండి. వినగల మనసును దయచేయండి. ఆత్మ సిద్ధపాటును అనుగ్రహించండి. నా హృదయములో, నా శరీరములో ఏమాత్రం మానవ ఉద్దేశానికి రానిక పరిశుద్ధాత్మ కార్యంతో మీరు మాట్లాడి మాకు మేలు చేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నినేవే యొక్క తీర్పును గురించి దేవుని గుణలక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు. 3వ వచనములో దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, దోషుల నిర్దోషుల ఎంచడు అనే ధ్యానాలు చేశాం. ఇప్పుడు యెహోవా తుఫానులో వచ్చువాడు. ప్రియులారా, ఎందుకు ఆయన రోషము గలవాడుగా, ప్రతీకారము చేయగలవాడుగా, మహోగ్రత గలవాడుగా, ఆయన కోపము గలవాడుగా తుఫానులో వచ్చుతున్నాడు నినేవే వారి మీదకి? మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే శత్రువులు అయ్యారు, విరోధులు అయ్యారు, దురాలోచన చేశారు. వారి యొక్క విచ్చలవిడి జీవితంలో పాపం చేశారు. మేము బాగానే ఉన్నాం అనుకున్నారు నినివే పట్టణస్థులు. వారి ప్రహరీ గోడలు, వారి రాజ్య పరిపాలన, వారి కోటలు, వారి అందసొందాలను చూసుకొని ఆ పట్టణాన్ని గురించి మురిసిపోయారు. 3వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూడగలం. వారి ఆహారానికి కొరత లేదు. వారి యొక్క సమృద్ధికరమైనటువంటి స్థితిలో ఉండి, మేము పూజించే మా దేవుళ్ళు దేవతలు మాకెంతో అభివృద్ధి పొందింపజేశారు, మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నారని విశ్వసించిన దేవుని, విమోచించిన దేవుని విసర్జించి బహు పాపము చేస్తూ వారి కాపరులేమి, అధికారులేమి, రాజులేమి, ప్రధానులేమి వారందరూ సుఖజీవితో నిద్రపోతుండగా ప్రజలు విచ్చలవిడి పాపం చేశారు. ఆలోచన చేయండి, మనం జ్ఞాపకం చేస్తూ నినేవారి పట్ల. అందుకే ఆయన అంటున్నాడు, మీ పురస్థానములను ప్రళయ జలము చేత మిమ్మల్ని నిర్మూలన చేసేదని అన్నాడు. అంతేకాదు, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞనిచ్చినదేమనగా అంటున్నాడు 14వ వచనములో, నీ పేరు పెట్టుకుని వాడు ఇక పుట్టకుండా ఉండదురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహములు ఆ యొక్క వాటి గతి ఏమవునో నాశనమైపోతాయి అంటున్నాడు. ఎంత కోపం! ప్రతిమే గాని ఒకటియే గాని లేకుండా అన్నిటినీ నాశనం చేస్తున్నాం అంటున్నాడు. దేవుని కోపము రగులుకొని తుఫాను వలె, తుఫాను బీభత్సం మీ మీద పుట్టిస్తాను, మీరు చెదిరిపోతారు, మీరు నివసించటానికి కూడా ఒక స్థానం లేని వారుగా, మీరు పరుగులు తీసేవారుగా ఉంటారు. నా కోపానికి, తుఫాను లాంటి కోపానికి మిమ్మల్ని తరిమెదను, ముట్టడి దెబ్బగా చేసేదని అన్నాడు వ్యాఖ్యానంలో. ప్రియుల, నీ పేరు పెట్టుకుని వాడు ఒక్కడు కూడా లేకుండా చేస్తానంటున్నాడు. ఈ దినాల్లో నీవే దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమాత్రము చిన్న గుడిసెలు కూడా అక్కడ లేవు. లేఖనాల్లో, వ్యాఖ్యానాల్లో పండితులు చెబుతూ ఉన్నారు. ప్రియుల, ఎంత కోపం! తుఫాను లాంటి ఉగ్రతైన కోపం, తుఫాను బీభత్సాన్ని సృష్టించే కోపం, తుఫాను రేపేవాడు. భక్తిహీనతను బట్టి, బలహీనతను బట్టి, తిరుగుబాటును బట్టి, విననొల్లని వారిని బట్టి, విసర్జించిన వారిని బట్టి, వారి భక్తిహీనత బట్టి తుఫానులంటి మహాశ్రమ పెట్టి వారి జీవితాలు పాడు చేసి, వారి నివాసాలు పాడు చేసి వారి తరిమే దేవుడిగా ఉన్నాడు నినే వారి పట్ల. చూడండి, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎలాగూ చలపించుతున్నాడు, జనముల నుండి జనములకు కీడు వ్యాపించుతున్నది, బూదిగంతం నుండి గొప్ప తుఫాను బయలు వెళుతున్నది, యెహోవా చేత హతులైన వారు ఉన్నారన్న.
తుఫాను బీభత్సములో ప్రాణాలు పోగొట్టుకున్నవారు, ఆస్తి నష్టం పోగొట్టుకునేవారు ఉన్నారు, పశువుల నష్టం పోగొట్టుకునేవారు ఉన్నారు. తుఫాను బీభత్సములో అతుగతులు పోగొట్టుకొని స్థిర స్థావరాలు లేక వలస వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రియులారా, నివాసం లేని వారై భిక్షగాళ్ళైన వారు కూడా ఉన్నారు. తుఫాను బీభత్సవానికి పంటల నష్టం కలిగి తినటానికి ఆహారం లేక కరువు సంభవించి కట్టుకోవటానికి బట్టలు లేక బీభత్సవాన్ని కలుగజేసిన పరిస్థితి నినేవే వారికి పట్టిందని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ యోధా యెరూషలేము వారిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకని ఆయన కోపం రేపారు. ఆయన నిబంధనకు లోబడిన వారుగా లేరు, ఆయన వాక్యాన్ని ఎరిగిన వారుగా లేరు. పూర్తిగా అన్య దేవతల వైపు తిరిగారు వీరు. విశ్వసించిన నమ్మే దేవుని సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టానికి పూజిస్తున్నారు. ప్రియులారా, 4-6 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే వారు అంటున్నమాట, ఏ బాధయు కలుగు చేయకుండానట్లు అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కరించుటయు మాని అంటున్నాడు. ఒక క్రైస్తవులు ప్రియులారా విమోచించబడిన వారు, క్రీస్తు రక్తంలో కడిగబడిన వారు, మాట్లాడలేని విగ్రహాలకు పూజిస్తున్న వారై ఉన్నారు. ఎంతటి కోపము దేవునికి! ప్రాణం పెట్టిన దేవుడు, తన శ్రమ పొంది మరణించి తిరిగి లేచిన దేవుడు, మన కొరకు రక్తం చిందించిన దేవుడు, శిలువ శిక్షణ పొందిన దేవుడు. ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ వారు దేవునికి విగ్రహాలకు పూజించి, అన్య దేవతలకు పూజించి చెడ్డ మార్గమును నడిచి దేవుని మాట ఆలకించక దేవుని శిక్షకు లోబడిన వారై కీడు తెచ్చుకున్నారు. అందుకే వారిని హతము చేస్తానంటున్నారు తుఫాను వలె. నేటి దినాలలో క్రైస్తవ సహోదరి సహోదరులారా, అక్కడున్న యెరూషలేము యోధా వార్ల సేవకులు కూడా విగ్రహాలకు పూజించినట్లుగా ఉంది. ఆ అధ్యాయంలో చూడండి, మీరు చదువుకొని. సహకరించారు ప్రజలకి. విగ్రహాలకు పూజించట్లో సేవకులు సహకరించారు, ప్రవక్తలు సహకరించారు. ఆలోచన చేయండి. గృహ పూజలు, వివాహ పూజలు చేయటం లేదా? ఆచార నిమగ్నమై సిద్ధాంతాలు పాటిస్తూ పునాదుల దగ్గర పూజలు ఆచరించే క్రైస్తవులు లేరా? విశ్వాస జీవితంలో వివాహాల దగ్గరకు వచ్చేటప్పటికి మారుల మనసు లేని కార్యాలు చేస్తే దేవుని కోపాన్ని పుట్టించే ప్రజలు లేరా? విగ్రహ పూజలు వారు నమస్కరిస్తూ ఉన్నారు, సాగిలు పడుతూ ఉన్నారు. క్రైస్తవ జీవితాల్లో దోషము ఒక విగ్రహం, అభ్యంతరం ఒక విగ్రహం, ధనమొక విగ్రహం, ఇల్లొక విగ్రహం, పిల్లలొక విగ్రహం, ఉద్యోగం ఒక విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు అదే ఒక విగ్రహం. అందుకే కీడు సంభవిస్తుంది. ఆఫీసర్లు వచ్చారని, పై అధికారులు వచ్చారని ఆదివారం మానుకొని ఆరాధనకు దూరంగా ఉండి లోక కలాపాలతో ఏకీభవించి లంచాలు పుచ్చుకొని అనేకమైన పాపం చేస్తూ కీడు తెచ్చుకునే అనేక మంది లేరా? శావకులేమి, నాయకులేమి, అధికారులేమి, విశ్వాసులేమి. ఇశ్రాయేల్ యోధాలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న యోధా ప్రజలకు అందరూ దేవుని విడిచి విగ్రహాలకు, పూజలకు, అభ్యంతరాలకు, ఆ దోషములకు, ధనములకు వారు సహకరించి ఏకీభవించి దేవునికి విరోధులై కీడు తెచ్చుకున్నారు. ప్రభు అంటున్నవాడు ఇక్కడ ఏమంటున్నాడు? హతమ చేసేదను, మీకు కీడు వ్యాపించిన మీకు అర్థం కాలేదు. బూదిగంతముల నుండి గొప్ప తుఫాను మీ మీదకి రేపెదను, మీ జీవితాల్లో కీడు సంభవించునన్న. తుఫాను లాంటి శ్రమలు, కుటుంబాలు పాడైపోతున్నాయి, సమాధానం లేదు. తల్లికి, బిడ్డకి, తండ్రికి, కుమారుడికి, భార్యకి, భర్తకు సమాధానం లేదు. క్రీస్తు ప్రేమ కుటుంబములే లేదు. ధనము వైపే చూపు, ధాన్యం వైపే చూపు, సంపాదన వైపే చూపు. దేవుడు రక్షించిన దేవునికి మనం ఏమి చేసిన వారుగా లేము. జీవితాల్లో రక్షించబడ్డాం. ప్రాణం ఇచ్చిన దేవునికి మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రాణం పెట్టిన దేవునికి, ప్రేమించిన దేవునికి, రక్తం చిందించి ఆయన ప్రాణాన్ని అప్పగించి ఆరని అగ్నిగుండాన్ని తప్పించిన దేవునికి మనం ఏం చేస్తున్నాం? ప్రభుని ప్రేమించి ప్రభుని వెంబడించేవారుగా లేవు, ప్రభుని నిబంధన కొనసాగించేవారుగా లేవు. యెరూషలేమున్న యోధాలో ఉన్న ప్రజలు దేవునికి విరోధులైపోయారు, విగ్రహారాధన పాలైపోయారు. శ్రేష్టమైన విమోచించబడిన ప్రజలు
విమోచించబడిన నినేవే ప్రజలు మరలా వెనుదిరిగి విగ్రహారాధికులైపోయారు, పాపం చేశారు. తుఫాను వలె వారి మీద దేవుడు విరుసుకు పడుతూ ప్రాణంతోనే వారు రక్షించేవారు లేక తరమబడుతూ ఉన్నారు. తుఫాను లాంటి ఉగ్రత వారి మీదకి దేవుడిగా వస్తూ ఉన్నాడు. ప్రియులారా, బహుశ్రమల చేత చూడండి, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టెదను. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురిపించి నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరిచెదను అన్నాడు. ఇశ్రాయేలీల వారిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహెజ్కేలుతో, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు చేసిన ద్రోహమును బట్టి వారికి ఎలాగో ప్రకటించము అంటున్నాడు. ఇశ్రాయేలీలు ప్రవక్తలు దేవునికి విరోధులైపోయారట. ప్రవక్తలే, ప్రకటించేవారు దేవునికి విరోధులయ్యారు. ఎలాగయ్యారు? మనసుకు వచ్చిన దర్శనాన్ని ప్రజలకు చెబుతూ ఉన్నారు. వాక్య సత్యం లేదు, దేవుని ప్రకటన లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. అక్కడున్న మాటలవే, నా మాట ఆలకించుడి, అబద్ధపు సోదే వ్యర్థమైన దర్శనాలు చెబుతూ ఉన్నారట. వారు నాకు విరోధులైపోయిరి అన్నాడు. ప్రవక్తలు అనబడి వారు దర్శనాలు చెబుతున్నారు. అంజూరపాడ మా దగ్గర ఉంది, రండి, స్వస్థత కలుగు చేస్తుంది, గర్భాలు వస్తున్నాయి, ప్రతిఫలం జరుగుతుంది, పిల్లలు ఉడుతూ ఉన్నారు, క్యాన్సర్ పాడవుతుంది. దుర్బోధలు, దేవునికి విరోధమైన బోధ, దేవునికి విరోధమైన ప్రవక్తలకు వీరికి కీడు కలిగింది. అంతేకాదు ఆయనకి శత్రువులై ఉన్నారు, ఆయనకి విరోధులై ఉన్నారు అనే దేవుడే చెబుతున్నాడు. అట్టి ప్రవక్తలు ఈ దర్శనాలు, వారి సొంత దర్శనాలు, మనసుకొచ్చిన దర్శనాలు చెప్పేవారు నాకు పగవారు అన్నాడు. నేను వారిని పంపలేదు, పిలవలేదని చెప్తున్నాడు అధ్యాయంలో. పిలవకుండా వచ్చిన వారు వీరు ఎందరూ నిలిచి ఉన్నారు. మనం ఎరుగున్న దగ్గర నుంచి ఎంతమంది ఎలాంటి ప్రవక్తలు నిలిచి ఉన్నారు, ఎందరూ జైలు పోలేని వారు ఉన్నారు. విశ్వాసులు గమనించవలసిన వారైనారు. మనసుకు వచ్చిన ప్రవచనాలు, మనసుకు వచ్చిన దర్శనాలు చెప్తుండగా మన అందరము ఏకీభవిస్తూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. యేసు ప్రభు లేడు అక్కడ. వాక్యములో యేసు ప్రభు లేడు, ప్రార్థనలో యేసు ప్రభు లేడు, రోగి దగ్గర యేసు ప్రభు లేడు. అంజూరపాడ హస్తం, అయ్యగారు హస్తం పెడితే చాలు బాగుపడతారట. ఇది మనసుకు వచ్చిన దర్శనం కాదా? ఇట్టి ప్రవక్తలను నేను పిలవలేదు, నేను ఏర్పాటు చేసుకోలేదు అంటున్నాడు ప్రభువారు యెహెజ్కేలు గ్రంథంలో. కొందరైతే హ్యాండ్ కర్చీఫ్ అవి కొనుక్కొని ముక్కు దగ్గర వాసన చూసుకుంటే రోగం పోయిందంట. ఆశ్చర్యంగా ఉంది నాకు. దుర్మార్గమైన దర్శనం ఇది. ఇలాంటి కర్చీఫ్లు ఏందండి విచిత్రంగా? కర్చీఫ్ వాసన చూసుకుంటే ముక్కు కూడా స్వస్థత కలిగిద్దా? యేసు ప్రభు ఎందుకు? మరణ పునరుద్ధానం ఎందుకు? ప్రభు రాకడ ఎందుకు? మానవుని పాపం పోవటానికి కర్చీఫ్, మానవుని పాపం పోవటానికి అంజూరు ఆడ. అదేమనంటే అక్కడికి వెళ్ళి కోనేట్లో మునగటం, 3 నెలల పాటు ఏమీ తీసుకోకుండా బుద్ధి పోసుకుని ఉపవాసం ఉండటం నాయకుడు. దుర్మార్గమైన ప్రవచనాలు, మనసుకు వచ్చిన ప్రవచనాలు, దర్శనాలు ఇవి. అట్టివారికి నేను పగవాడును, అట్టివారికి నేను విరోధిని, అట్టివారికి నేను దూరంగా ఉండేవారు. వారికి శ్రమ కలిగింది. నేను చూస్తూ ఉండగానే అట్టివారి మీద తుఫాను వలె పడి వారిని తరిమేదను, హతమార్చేదను అంటున్నాడు. నా రౌద్రముతో వర్ష ప్రవాహం వలె, నా కోపముతో వడగండ్లు పడినట్లు వారిని లయపరిచెదను అన్నాడు. ప్రజలు వాటిని ఏకీభవిస్తూ ఉన్నారు. మేము దయ్యములు వదలగొట్టితిమే, మేము ప్రవచనాలు పలికితిమే, మేము కార్యాలు అద్భుతాలు చేసితిమే అని వారందరూ అడుగుతుండగా, అక్రమము చేయవారలా మీరెవరో నాకు తెలియదు అన్నాడు మత్తయి రాసిన సువార్తల ప్రభువారు. దేవుని చిత్తము జరిగించేవాడు ఎవడో వాడే ప్రభుత్వుని జ్ఞాపకం చేసి ప్రభుత్వం ఉంటాడు. ఏది దేవుని చిత్తం? పాప క్షమాపణ కలిగించే క్రీస్తు శిలువ సువార్త వాక్య దర్శనాన్ని ప్రకటించటమే ప్రవక్త యొక్క దేవుని చిత్తం. ఏం ప్రకటిస్తున్నాం? ప్రభు పిలవకుండానే తిరుగుతూ ఉన్నారు. సంఘం లేదు, ఇంకేం లేదు అక్కడ. తన పొట్ట కోసం, కడుపు కోసం, తిండి కోసం, అప్పులు తీర్చుకోవడానికి సంఘాలు తిరిగే అట్టి వారిని హెచ్చిస్తున్న వారు అనేకులు విఐపీలు ఉన్నారు మనలో.
బాధగా చెబుతున్నా, ఆవేశం కాదు. బ్రదర్ ఆలోచించాలి. అట్టి వారికి దేవుడి విరోధి, అట్టి వారికి, సొమ్మును విగ్రహంగా చేసుకున్న వారికి, సంఘాల్లో దుర్బోధ ప్రకటించే వారికి, ప్రవచనాలు ప్రకటించే వారికి దేవుడి విరోధి, దేవుడి శత్రువుగా, పగవాడుగా ఉంటున్నాడు, వారికి శ్రమ జరుగుతుంది అన్నాడు. అట్టి వారు ప్రభు దగ్గర చేరలేరు. అక్రమకారులు వారు. నమ్మొద్దు, మోసపోవద్దు. వాక్య సత్యాన్నే జ్ఞాపకం చేస్తున్నాం, వాక్యాన్నే చూద్దాం, వాక్య దర్శనాన్నే చూద్దాం, మరి జీవితాలు బాగు చేసుకున్నాం. లేకపోతే విశ్వాసైనా, బోధకుడైనా, పెద్దలైనా, కాపర్లైనా తుఫాను లాంటి శ్రమలు మన జీవితాల్లో కలుగు చేసి ఆయన కోపముతో మనల్ని హరించి వేస్తాడని, హతమారుస్తాడని దేవుడు యెహెజ్కేలు ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తలో నేను పిలవలేదు, వారి మాట వినవద్దు. వారికి శ్రమ కలిగింది, వారి మాట వినవద్దు. వారి మాట ఆలకించండి, నా మాట ఆలకించండి. వారు నేను పిలవలేదు. వారి మనసుకు వచ్చినట్లే మీకు మాట మార్చి తప్పిస్తూ ఉన్నారు, మిమ్మల్ని దారి తప్పిస్తున్నారు, చెడు మార్గమునకు తీసుకొని వెళుతూ ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన దర్శనాలు చెబుతున్నాడు, చెడు మార్గంలో తీసుకొని. ఇశ్రాయేలులారా, మీరు జ్ఞాపకం చేసుకునండి, వారికి వచ్చే శ్రమ మీరు పొందకుండా మారు మనసు పొందండి, సమాధానం కలుగజేయండి, నాతో సమాధానపరచండి. ఇశ్రాయేలుగా ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. దమస్కు పట్టణముతో దేవుడు వారికి ఇస్తున్నటువంటి హెచ్చరిక. జనముల విస్తారములో ఘోష వలె ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. కొండల మీద పొట్టు గాలికి ఎగిరినట్లు తుఫాను ఎదుట గిరగిరా తిరుగుసు కసువు ఎగిరిపోవునట్లు వారు తరమబడుదురు అన్నాడు. ఎందుకని? దేవుని మర్చిపోయారు, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఆశ్రయించిన వారు కాదు, దేవుని బలిపీఠముని విడిచిపెట్టిన వారుగా, దేవతా స్తంభాల వైపు, సూర్య దేవతా స్తంభాల వైపు ప్రతిమలను నిలబెట్టి వారికి సాగిరపడ్డారు. వారితో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? గిరగిరా తిరుగుతూ, ఆ తుఫాను రేగగా గిరగిరా తిరుగుతూ కసువు ఎగిరిపోవునట్లు గాలికి వారు తరమబడుతురు అన్నాడు. ఆలోచన చేయి. దేవుని బలిపీఠాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నావు? దేవుని బలిపీఠాన్ని విడిచి ఎక్కడున్నావు? దేవుని బలిపీఠాన్ని విడిచిపెట్టి ఏ బలిపీఠం దగ్గర చేరుకున్నావు? బంధువులు విగ్రహ పూజలు చేస్తూ ఉంటే వారితో ఏకీభవించి ఆస్థానంలో ఉన్నావా? పరిశుద్ధ స్థలాన్ని, ప్రభువును ఆరాధించుట, ప్రభువును జ్ఞాపకం చేసుకుంటా విడిచిపెట్టి ఆస్థానంలో బంధువుల కోసం వెళ్ళావా? బంధువుల కోసం వెళ్ళావా? నీ సత్యదేవుని ప్రకటించకుండా, జ్ఞాపకం చేసుకోకుండా నీ బంధువులు దేవతల స్థలములో ఉన్నావేమో. తుఫానులో గిరగిరా తిప్పి కసువు ఎగిరిపోయేటట్టు చేస్తాడు నీ జీవితంలో. హెచ్చరిక, తుఫాను హెచ్చరిక. ఇది క్రైస్తవ జీవితంలో తుఫాను హెచ్చరిక. ఆదివారం ఎక్కడికి వెళ్ళామా అమ్మంటే, మా బంధువులు పెళ్ళన్నా వారందరూ విగ్రహారాధికులే, రాకపోతే ఏమన్నా అంటారే, నేను అసలు ముట్టుకోలేదన్నా, వెళ్ళాను. మరి ఇక్కడ సంగతి ఏంది? నీకొచ్చే పరిశుద్ధమైన క్రీస్తు శరీరం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎవరు తీసుకుంటారు? ప్రభు అడగటం లేదా? అందుకే అనేకులు రోగులను, బలహీనులను మృతి చెందిరి అన్నాడు. దేవునికి విరోధమైన పాపం దేవుని శరీరం అని జ్ఞాపకం చేసుకున్నట్టు పోవుట వెలుట. ప్రియులారా, ఆలోచన చేయండి, జ్ఞాపకం చేసుకుందాం. తుఫాను రేగిద్ది నీ జీవితంలో, గిరగిరా తిరిగి ఎగిరిపోతావు అంతే. ఎక్కడ పడతావు కూడా తెలియదు. తుఫానుకు లేచిన తాటేకి ఎక్కడ పడింది, ఎక్కడ పడేది కూడా తెలియదు, ఎక్కడుండేది కూడా తెలియదు. మన జీవితంలో అలాంటి శ్రమ రాబోతుండగా జాగ్రత్త పడతాం మంచిది. సమయం ఇచ్చిన సమయం రక్షించబడాలి. దేవుని క్రీస్తు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని క్రీస్తు బలిపీఠం దగ్గర ప్రభువుని గణపరిచినప్పుడే నీ జీవితానికి, నా జీవితానికి ఆశీర్వాదకరమైన అభివృద్ధి. ప్రభువును చూస్తావన్నాడు కదా. 26వ వచనం 11వ అధ్యాయం కొరింథీ పత్రిక. నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువును చూస్తారు. ప్రభువుతో ఉండాలి. ప్రభువును చూడాలంటే ఆయన బలిపీఠం దగ్గర ఆయన జ్ఞాపకం చేసుకునేవారు ఉన్నారు. దమస్కు వారు అలాగే లేరు, విగ్రహ పూజల్లో ఉన్నారు. దమస్కు అలాగే విగ్రహ బలిపీఠాల దగ్గర ఉన్నారు. దేవుని జ్ఞాపకం, దేవుని బలిపీఠం దగ్గర లేరు వారు. అందుకే వారి జీవితాల్లో తుఫాను లాంటి గిరగిరా తిరిగి ఎత్తివేయబడ్డారు. చూడండి ప్రియులారా, యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టెప్పగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి
ఓడ బ్రద్దలైపోవు గతి వచ్చెను. ఎందుకు వచ్చింది? 100 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు ఉండి భయభక్తులు కలిగిన యోనా దేవుని సువార్త ప్రకటింపకుండా వ్యాపారం చేయటానికి తర్షీషునకు వెళుతూ ఉన్నాడు ఓడ ఎక్కి. మన జీవిత విధానం ప్రతి దినం క్షణ క్షణం మన ఆలోచన ప్రభు దృష్టి చేత ఎరుగున్న దేవుడు ఆయన. ఆయనకి ఇష్టలైన వారిని ఎవరిని విడిచిపెట్టడు. వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభు దగ్గర విచారణ చేయలేదు. ప్రభువా, నినివే వారు మా మీదకు వచ్చి పలుమార్లు మమ్మల్ని బాధించి ఇబ్బంది పెట్టారు. నేను వారికి సువార్త చెప్పడానికి వెళ్తున్నాను, చంపివేసినేమో. దేవానికి స్తోత్రం, నేను వెళ్ళలేనయ్యా, నన్ను ఏం చేయమంటారు విచారణ చేసేవాడు కాదు. నిలబడలేదు అక్కడ అసలు దేవుని సన్నిధిలో. వెంటనే దేవుని సొమ్ము తీసుకొని కేవి ఇచ్చి టిక్కెట్ కొని వాడ ఎక్కి వాడు అడుగు బాగాన పడుకున్నాడు. ప్రభు చూశాడు. సముద్రం మీద గొప్ప తుఫాను రేగింది. వాడ తల్లకిందులైపోయి వాడ బద్దలైపోయి గతి పట్టింది యోనా వల్ల. అందరూ చిట్లు వేసి అన్ని జనులు దూషిస్తూ, నీవెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, నీకేమొచ్చింది, ఇంత కీడు సంభవించింది నా వల్లనే అని చెబుతున్నాడు. యోనా వల్లే ప్రాణాపాయపు తుఫాను రేగింది. అప్పుడు అంటున్నాడు, ఇది నా వల్లే కలిగింది, ఎత్తి సముద్రంలో పడవేయమనగా ఎత్తి సముద్రంలో పడవేయగా 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఎక్కడో సముద్ర అడుగు భాగమున మత్స్యపు కడుపులో నేను కరువు గట్టి ఉన్న, నా మీద నాసు పొర్లి పారుతూ ఉన్నది. నేను ఎక్కడున్నా అగాధములో ఉన్నా, ఎక్కడున్నా తెలియదు. నీ సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నా. నీ సన్నిధిని నీ మందిరానికి వచ్చి నీ ఆలయంలో నా మొక్కుబడి చెల్లిస్తాను, క్షమించి నన్ను బయటికి తీయమని మొరపెట్టాడు. 3వ దినమున ఆ మత్యానికి ఆర్డర్ ఇవ్వగా దేవుడు బయటికి తీశాడు. అప్పుడు 2వసారి నినేవేకు సువార్త ప్రకటించగా 1,20,000 పైబడిన ప్రజనము ఒక్క దినమే రక్షణ పొందారు. ప్రియులారా, సువార్త ప్రకటించకుండా తప్పించుకుంటున్నావా? ఆ గ్రామం వ్యతిరేకం వారు తిరుగుబాటుదారు. అక్కడికి వెళ్తే కొడతారు, అక్కడికి వెళ్తే ఇబ్బంది పెడతారు. వారు చాలాసార్లు రానీలేదు. ఎవరికి ప్రకటిస్తావు నువ్వు? క్రిస్టియన్ పాలెంలోరా సువార్త లేని వారికి ప్రకటించవా? తెలియని వారికి ప్రకటించవా? ప్రార్థన చేయి. మోషాకు తోడుగా ఉన్నట్లు అహరోను నీకు తోడు చేస్తాడు. ప్రార్థన చేయి. పలానా గ్రామానికి నేను వెళ్ళాలి, నీ సమయం అనుగ్రహించు, నీ మాట అనుగ్రహించు, నీ వివేచన నాకు అనుగ్రహించు, నీ జ్ఞానం నాకు అనుగ్రహించు. నీవే నా నోటిలో ఉండు, నా మాటగా ఉండి నేనేం ప్రకటించాలో, వారు ఎలా ఆలకించాలో ఆ ప్రదేశానికి నడిపించమని ప్రార్థన చేసిన వారు గలేం. ఆలోచన చేయండి. భయపడుతున్న ప్రజలు, వణుకుతున్న ప్రజలు, తిరుగుబాటు చేస్తున్న ప్రజలు, అట్టి వారిని నేను పిలవలేదన్నాడు. ఓ సువార్తికుడా అని బ్రాకెట్లో పెద్ద పేరు పెడుతున్నా ఎక్కడన్నా అడ్రస్ కావాలంటే. సువార్తికుడు అన్నా, నాకేది కానుక? లైన్లో నుంచొని డబ్బులు ఇచ్చిందా గదలు. దుర్మార్గమైన ఆలోచన పిలేరా. సువార్తికుడు సువార్త పని చేయాలి, సువార్త పని చేస్తున్న ఆత్మను సంపాదించాలి. భారం నీ మీద పెట్టి నిన్ను దేవుడు ఎన్నుకుంటే నీ ఇంటిలో కూర్చొని ఆ గ్రామానికి వెళ్ళను, ఈ గ్రామానికి వెళ్ళను, అది కుదరదు, ఇది కుదరదు, వారు పరిగా మాట్లాడు, వినేవారుగా లేరంటవా? నీకు శ్రమ, తుఫాను లాంటి శ్రమ నీకు వస్తుంది. యగసేను ప్రళయాతరంగం అదిరేను నా అంతరంగం, అల్లాడే నా హృదయతోనే నేను అమరమున తలవాల్సగానే. అల్ప విశ్వాసి, ప్రభు నీతో ఉండగానే, నీలో ఉండగానే భయపడుతున్నావా? కేకలు వేస్తున్నావా? చింత కలిగి ఉన్నావా? ఆలోచన చేయి. ప్రభు దగ్గర కేక వేయి, ప్రార్థన చేయి. ప్రభు దగ్గర కేక వేయి, ప్రార్థన చేయి. ప్రభు కొరకు ప్రార్థన చేయి. ప్రభువా మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేయి. ప్రభువా నీ రక్షణ కొనసాగించడానికి నాకు నమ్మకత్వాన్ని దయచేయి. నాలోన అపనమ్మకాన్ని, పిరిగితనాన్ని తీసివేయి. నాలోన విగ్రహారాధన తీసివేయి. నాలోన ధనాపేక్షను తీసివేయి. ప్రభువా నన్ను నడిపించయ్యా. నడిపించే దేవుడు నీవు. అభిషక్తుడైన క్రీస్తు, రక్షకుడైన యేసు నీతో ఉన్నాడు, నీ నామలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. భయమేలా, చింతేలా, అల్ప విశ్వాసి. లేచి ప్రభు కొరకు సాగు, ప్రభు కొరకు జీవించు, ప్రభు కార్యాలు నెరవేర్చు, ప్రభు ఆజ్ఞను పాటించు, ప్రభు నిబంధన నెరవేర్చు, ప్రభు కొరకు ఎదురు చూడు. విశ్వాస జీవితం శ్రమలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్ళు. నీ శ్రమలన్నిటిలో నుంచి ఆయన రక్షించి నిన్ను కాపాడి నిన్ను కొనసాగించే దేవుడు.
దేవుడి వాక్యముని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచి మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి తుఫాను లాంటి శ్రమలు తప్పించి ముందుకెళ్ళటానికి మా సహాయకుడు ఉండమని యేసు ప్రభువు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.